Negotiation is an essential skill. Especially when it comes to salary, it is a must-have skill. ఒక కొత్త జాబ్ తీసుకునేటప్పుడు హెచ్ఆర్ కాల్స్లో కానీ ఇంటర్వ్యూలో కానీ వాట్ ఈస్ యువర్ శాలరీ ఎక్స్పెక్టేషన్ అని క్వశ్చన్ అడిగినప్పుడు బెస్ట్ పాసిబుల్ శాలరీని ఎలా నెగోషియేట్ చేసుకోవాలి, వాట్ ఆర్ ది కీ ఫ్యాక్టర్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. హలో అండ్ వెల్కమ్ టు ఇన్సైడర్. ఫస్ట్ థింగ్, డూ యువర్ రీసెర్చ్. అంటే మీ ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్ సెట్ ఉన్న పర్సన్కి కరెంట్గా ఆ రోల్కి మార్కెట్లో ఇస్తున్న యావరేజ్ శాలరీ ఎంత, అట్ ద సేమ్ టైం ఆ కంపెనీలో సిమిలర్ రోల్స్కి ఆఫర్ చేస్తున్న శాలరీ స్టాండర్డ్స్ ఏంటి అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. గ్లాస్ డోర్, పే స్కేల్ అండ్ లింక్డ్ఇన్ లాంటి వెబ్సైట్స్లో మీకు ఈ ఇన్ఫో దొరుకుతుంది. సెకండ్ థింగ్, నో యువర్ వాల్యూ. మీకున్న యునీక్ స్కిల్స్ని కానీ ఎక్స్పీరియన్స్ని కానీ సర్టిఫికేషన్స్ని కానీ అంటే ఎనీథింగ్ దట్ బ్రింగ్స్ వాల్యూ టు ద కంపెనీని హైలైట్ చేసుకునేలాగా మాట్లాడడానికి ప్రిపేర్డ్గా ఉండాలి. అంటే మీ కరెంట్ ప్రాజెక్ట్ సక్సెస్కి మీరు ఎలా కాంట్రిబ్యూట్ చేశారు, కరెంట్ ప్రాజెక్ట్లో కానీ ప్రీవియస్ ప్రాజెక్ట్లో కానీ మీ కంపెనీకి డబ్బులు సేవ్ చేసే విధంగా మీరు ఏమైనా చేశారా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ టైం అండ్ ఎఫర్ట్ సేవ్ చేసేలాగా ఏమైనా కొత్త కొత్త టూల్స్ కానీ యాప్స్ మీద కానీ మీరు పీఓసీ చేయడం, అవి మీ టీమ్కి కానీ కంపెనీకి కానీ రికమెండ్ చేయడం లాంటివి ఏమైనా చేశారా? అట్ ద సేమ్ టైం మనీ స్పెండ్ చేస్తున్నా సరే ఎఫెక్టివ్గా యూజ్ చేయని టూల్స్ని డీకమిషన్ చేయడానికి మీరు ఏమైనా సజెషన్స్ ఇచ్చారా? ఇలాంటివి. ఆర్ ఏదైనా ప్రాబ్లమ్ని రైట్ ఆన్ టైం ఐడెంటిఫై చేయడమో సాల్వ్ చేయడం వల్లనో మీ కంపెనీకి కానీ క్లయింట్కి కానీ మీరు మనీ సేవ్ చేయగలిగారా? ఆర్ డెడ్ లైన్స్ మిస్ అవ్వకుండా ప్రివెంట్ చేయగలిగారా? ఇలాంటివన్నీ కూడా మీ హెచ్ఆర్ ఇంటర్వ్యూలో హైలైట్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. హెచ్ఆర్ ఇంటర్వ్యూకి ఇవన్నీ ఎందుకు అని మీకు ఒక క్వశ్చన్ వచ్చి ఉండొచ్చు. మీరు అప్లై చేసిన అదే జాబ్కి అన్ని పోర్టల్స్ త్రూ, అంటే ఆ కంపెనీ కెరియర్ సైటే కానీ లింక్డ్ఇన్ త్రూయే కానీ వేరే ఏదైనా జాబ్ వెబ్సైట్స్ త్రూ కానీ ఆల్మోస్ట్ అరౌండ్ 500 అప్లికేషన్స్ వచ్చాయి అనుకుందాం. అందులో ఒక 100 అప్లికేషన్స్ మాత్రమే షార్ట్ లిస్ట్ చేశారు అండ్ అందులో మీరున్నారని అనుకుందాం. ఇప్పుడు ఈ 100 పీపుల్లో కూడా వై షుడ్ ది కంపెనీ స్పెసిఫికల్లీ హైర్ యూ? వాట్ ఈస్ దట్ ఎక్స్ ఫ్యాక్టర్ దట్ యూ హ్యావ్ గాట్ దట్ మేక్స్ యూ ది బెస్ట్ పాసిబుల్ ఫిట్ ఫర్ దిస్ రోల్ అనేది మీరు చెప్పగలగాలి. ఒకవేళ ఈ జాబ్ గనక వస్తే దానిలో ఉండే డే టు డే యాక్టివిటీస్ని ఈ 100 పీపుల్ కూడా డెఫినెట్గా చేయగలుగుతారు బికాస్ ఆఫ్ దేర్ స్కిల్ సెట్ అండ్ ఎక్స్పీరియన్స్. కానీ వీటన్నిటితో పాటు కంపెనీకి టైం, మనీ ఆర్ ఎఫర్ట్ సేవ్ చేయడం అనేది మాత్రం ఇట్స్ డెఫినెట్లీ ఎ స్పెషలైజ్డ్ స్కిల్. మీరు ఎప్పుడైతే ఆ స్కిల్ మీకుంది అని హైలైట్ చేసుకోగలుగుతారో డెఫినెట్గా మీ ప్రొఫైల్కి వెయిటేజ్ పెరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు హైలైట్ యువర్ స్పెసిఫిక్ అండ్ యునీక్ స్కిల్స్. నెక్స్ట్ థింగ్, శాలరీ రేంజ్. చాలామంది హెచ్ఆర్ ఇంటర్వ్యూలో చేసే చిన్న పొరపాటు ఏంటి అని అంటే వాట్ ఈజ్ యువర్ శాలరీ ఎక్స్పెక్టేషన్ అని అడగగానే ఒక డెఫినెట్ ఫిగర్ ఇచ్చేస్తారు. డోంట్ డూ దట్. ఇన్స్టెడ్ గివ్ దెమ్ ఎ రేంజ్. అంటే లెట్స్ సే మీకు ఒక 60 lakhs వస్తుంది అనుకుందాం ఆర్ 120K వస్తుంది అనుకుందాం. ఐఎమ్ గెటింగ్ 120K అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 8 to 10% రైజ్ అని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇలా అడుగుతున్నప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఏదైతే మినిమం ఫిగర్ అడుగుతున్నారో అంటే 8% అనేది మీ లోవర్ బౌండ్ అయితే కనుక ఆ 8% మాత్రమే ఇచ్చినా సరే మీరు హ్యాపీగా కంఫర్టబుల్గా ఆ ఆఫర్ తీసుకునేలాగా ఉండాలి. అట్ ద సేమ్ టైం మీరు అడుగుతున్న దాన్ని మీరు జస్టిఫై చేసుకునేలాగా ఉండాలి. అంటే మీ స్కిల్స్కి, మీ ఎక్స్పీరియన్స్కి వై డూ యూ థింక్ యూ డిజర్వ్ దట్ శాలరీ అనే దానికి యూ హ్యావ్ టు హ్యావ్ అ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్. ఇందాక ఫస్ట్ స్టెప్లో చెప్పినట్టు మీరు ఏదైతే రీసెర్చ్ చేసి ఉంటారో అది మీకు ఇలాంటి టైంలో చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ థింగ్, కన్సిడర్ ది ఓవరాల్ ప్యాకేజ్. అంటే బేస్ పే ఒక్కటే కాకుండా బోనస్ లాంటిది ఏమైనా ఇస్తున్నారా? ఒకవేళ ఇస్తే గనక పర్సెంటేజ్ ఏంటి? యూజువల్గా కంపెనీస్ అనేవి వాటి పర్ఫార్మెన్స్ని బట్టి ఈ బోనస్ని డిసైడ్ చేస్తాయి. అండ్ నెక్స్ట్, హెల్త్ బెనిఫిట్స్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు? మీరు యూఎస్లో ఉంటున్న వాళ్ళు అయితే కనుక 401k ప్లాన్స్ కానీ పెన్షన్ కానీ ఏమైనా ఇస్తున్నారా? స్టాక్స్ ఇస్తారా? ఇలాంటివన్నీ కూడా అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. ట్యూషన్ రీయింబర్స్మెంట్ ప్రోగ్రామ్స్. చాలా కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్కి ట్యూషన్ రీయింబర్స్మెంట్ని ప్రొవైడ్ చేస్తాయి. అంటే ఎగ్జిక్యూటివ్ MBA కానీ MS కానీ లేదా ఫర్దర్గా హయ్యర్ ఎడ్యుకేషన్ ఏదైనా పర్స్యూ చేయాలి అని అనుకుంటే కనుక పార్ట్ ఆఫ్ ది ట్యూషన్ ఆర్ మొత్తం ట్యూషన్ అంతా కూడా కంపెనీస్ రీయింబర్స్ చేసే అవకాశాలు ఉంటాయి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది? రిమోట్ వర్కింగ్ ఆప్షన్స్ ఏవైనా ఉన్నాయా? ఫ్లెక్సిబుల్ అవర్స్ అండ్ అడిషనల్ లీవ్స్ లాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తారా అనేది కూడా ముందుగానే అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. శాలరీ నెగోసియేషన్లో టైమింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మీ ఎంప్లాయర్ కానీ హెచ్ఆర్ కానీ ఆ నెగోసియేషన్ కాన్వర్జేషన్ని ఇనిషియేట్ చేయనివ్వండి అండ్ దెన్ స్టే కామ్. బీ పేషెంట్ అండ్ వెయిట్ ఫర్ యువర్ టర్న్ టు టాక్. హెచ్ఆర్ కానీ ఎంప్లాయర్ కానీ ఏం చెప్తున్నారనేది జాగ్రత్తగా విని
అర్థం చేసుకుని అబ్జర్వ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. బికాస్ మనం అనుకుని వెళ్ళిన ఎన్నో విషయాలు ఆన్ ద స్పాట్ హెచ్ఆర్ చెప్పిన దాన్ని బట్టి, మాట్లాడిన దాన్ని బట్టి చేంజ్ చేసుకోవాల్సి రావచ్చు. ఒకవేళ మీకు ఇచ్చిన ఆఫర్ కనుక మీరు అనుకున్నట్టుగా లేకపోయినా, లేదా ఇఫ్ ఇట్ ఈస్ లోవర్ దాన్ వాట్ యూ ఎక్స్పెక్టెడ్, యూ డోంట్ హ్యావ్ టు రియాక్ట్ ఇమీడియట్లీ. కెన్ ఐ థింక్ అబౌట్ ఇట్ అండ్ గెట్ బ్యాక్, ఐ నీడ్ సమ్ టైమ్ టు థింక్ అని అడిగి జాగ్రత్తగా ఆలోచించుకుని తర్వాత మీరు కౌంటర్ ఆఫర్ చేయొచ్చు. అండ్ దెర్ ఇస్ నో హార్మ్ ఇన్ ఇట్. బీ కాన్ఫిడెంట్ బట్ నాట్ అగ్రెసివ్. రిమెంబర్, మీరు అనుకోని ఎన్నో ఆస్పెక్ట్స్ అనేవి శాలరీ నెగోసియేషన్లో రావచ్చు. అలాగే మీరు అనుకున్న కాంపెన్సేషన్కి వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. అండ్ దేర్ మే బీ అ లాట్ ఆఫ్ ఎస్, నో, మేబీ సినారియోస్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, త్రూ అవుట్ ది కాన్వర్జేషన్, త్రూ అవుట్ ది నెగోసియేషన్ మీరు ఒక రెస్పెక్టబుల్ అండ్ ప్రొఫెషనల్ టోన్ అనేది మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి రోల్ అనేది చాలా మంచిది అవ్వచ్చు, కానీ మీరు అనుకున్నంత కాంపెన్సేషన్ ఇవ్వకపోవచ్చు. అండ్ ఒక్కోసారి కాంపెన్సేషన్ అనేది బాగున్నా అదర్ బెనిఫిట్స్ అనేవి బాగుండకపోవచ్చు. ఒక్కోసారి పర్క్స్ అనేవి చాలా ఎక్కువ ఇస్తున్నాం కాబట్టి కాంపెన్సేషన్ ఇంతకంటే ఎక్కువ ఇవ్వము అని కూడా అనొచ్చు. అంటే దేర్ కుడ్ బి మల్టిపుల్ డిఫరెంట్ పాసిబిలిటీస్. ఇట్ ఈస్ క్రూషియల్ దట్ యు ఎక్స్ప్రెస్ ది enthusiasm for the role, but at the same time negotiate for a fair compensation. Never ever give them the impression that you are focused only on the salary. It is going to have a huge negative impact. Ask for extras if the salary is non-negotiable. శాలరీ విషయంలో మీరు నెగోషియేట్ చేయలేకపోతే కనుక ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేవి ఏమున్నాయి అనేది అడిగి తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్. అంటే ఎడిషనల్ వెకేషన్ డేస్ కానీ, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ కానీ, సైన్ ఆన్ బోనస్ లాంటివి ఏవైనా ఉన్నాయా అని కానీ. ఒకవేళ సైన్ ఆన్ బోనస్ ఉంది అని అంటే కనుక దానికి ఉండే క్లాజెస్ అండ్ కండిషన్స్ కూడా అడగడం ఇంపార్టెంట్. అంటే లెట్స్ సే మీరు 1 yearలో లేకపోతే 2 yearsలో కనుక ఆ జాబ్ మారిపోతే సైన్ ఆన్ బోనస్ మొత్తంగా కానీ, అంటే 100% కానీ, లేదా పార్ట్ ఆఫ్ సైన్ ఆన్ బోనస్ కానీ రిటర్న్ ఇవ్వాల్సింది ఏమైనా ఉందా అనేది ముందుగానే తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే స్టాక్స్ అనేవి ఏమైనా ఆఫర్ చేస్తుంటే కనుక వాటికి వెస్టింగ్ పీరియడ్ ఉంటుంది. లెట్స్ సే 1 year or 2 yearsలో కనుక మీరు ఆ జాబ్ మారిపోతే స్టాక్స్ అప్పటికి వెస్ట్ అవ్వకపోతే కనుక యూ విల్ లూజ్ దట్ మనీ. సో ఇలాంటి క్లాజెస్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా నెగోసియేషన్లోనే తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్, ప్రాక్టీస్ యువర్ పిచ్. అంటే మీరు అంతకుముందు నెగోసియేషన్స్ చేసిన ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళైతే కనుక ఒక ఫ్రెండ్తో కానీ, ఫ్యామిలీ మెంబర్తో కానీ, మెంటర్తో కానీ ఈ ఇంటర్వ్యూని రిహార్స్ చేయడం అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఏ విధంగా అంటే మీరు అనుకున్న పాయింట్ని క్లియర్గా ఆర్టికులేట్ చేయడం, అట్ ద సేమ్ టైం కాన్ఫిడెంట్గా మాట్లాడడం అనేది మీకు అలవాటు అవుతుంది. బీ ప్రిపేర్డ్ టు వాక్ అవే. రిమెంబర్ దట్ సమ్ ఆఫర్స్ డోంట్ వర్క్. అంటే నెగోషియేట్ చేసినంత మాత్రాన కంపల్సరీగా ఆఫర్ వర్కౌట్ అవ్వాలని రూల్ ఏం లేదు. సో ఇచ్చిన ఆఫర్ కనుక మీకు సాటిస్ఫాక్టరీగా లేదు, మీరు కంఫర్టబుల్ ఫీల్ కారు అని అంటే కనుక బీ ప్రిపేర్డ్ టు వాక్ అవే. అంటే ఇంత ఇస్తేనే నేను వర్క్ చేయగలుగుతాను, ఇంతకంటే తక్కువ కనుక ఉంటే నేను వర్క్ చేయలేను అనే ఒక క్లియర్ కట్ ఐడియా అనేది మీకు ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఒకటి అనుకుని వెళ్తాం, కానీ అక్కడ ఇంటర్వ్యూలో ఆఫర్ ఇచ్చేవాళ్ళు అదే మనకి బెస్ట్ ఆఫర్ అని, అంతకంటే మనకి బెటర్ ఆఫర్ దొరకదని మనని కన్విన్స్ చేసేస్తారు. అండ్ ఇది వదిలేస్తే వేరేదేమైనా రాదేమో అనే ఫోమోలో, అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్లో మనం కూడా ఎట్ ద మూమెంట్ ఆ ఆఫర్ యాక్సెప్ట్ చేసేస్తాం. బట్ వీ మైట్ ఎండ్ అప్ రిగ్రెటింగ్ ఇట్ లేటర్. ఇలాంటివి అవాయిడ్ చేయాలంటే కనుక వాట్ యు ఆర్ గుడ్ విత్, వాట్ యు ఆర్ నాట్ గుడ్ విత్ అనేది నెగోషియేట్ చేయడానికి వెళ్ళడానికి ముందే ఒక క్లియర్ కట్ ఐడియా ఉండడం చాలా ముఖ్యం. ఫైనలీ, గెట్ ఎవ్రీథింగ్ ఇన్ రిటర్న్. అంటే మీరు ఆఫర్లో మాట్లాడుకున్న, నెగోషియేట్ చేసుకున్న టర్మ్స్ అన్నీ కూడా ఆఫర్ లెటర్లో ఉండేలాగా చూసుకోవాలి. దిస్ ఇస్ టు అవాయిడ్ ఎనీ మిస్అండర్స్టాండింగ్స్ ఆర్ ఇష్యూస్ ఇన్ ద ఫ్యూచర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆఫర్ యాక్సెప్ట్ చేసినప్పుడు మీరు రిమోట్ అని మాట్లాడుకోవచ్చు, కానీ అది కనుక ఆఫర్ లెటర్లో రిటర్న్గా లేకపోతే ఫ్యూచర్లో మీరు కంపల్సరీగా హైబ్రిడ్ మోడల్ రావాలి, రీలొకేట్ అవ్వాలనే కండిషన్ కనుక వస్తే యూ మైట్ గెట్ ఇన్ టు ట్రబుల్ ఆర్ యూ మైట్ ఎండ్ అప్ లూజింగ్ ద జాబ్. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడం కోసం మేక్ ష్యూర్ ఎవ్రీథింగ్ ఈజ్ రిటర్న్ ఇన్ ది ఆఫర్ లెటర్. థరోగా, వెల్ ప్రిపేర్డ్గా, స్ట్రాటజిక్గా నెగోషియేట్ చేసుకుంటే యూ విల్ డెఫినెట్లీ బీ ఏబుల్ టు గెట్ అ ప్యాకేజ్ దట్ ట్రూలీ రిఫ్లెక్ట్స్ యువర్ వర్త్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.